ఓటర్ సమగ్ర సర్వే ఇక కొద్ది రోజుల్లో ముగుస్తా ఉంది. అధికారికంగా అందినటువంటి సమాచారం ప్రకారము కనీసం 45% కూడా ఈ ఓటర్ సమగ్ర సర్వేలో ప్రజలు పూర్తి స్థాయిలో పాల్గొనలేదనేటువంటి సమాచారం త్రూ మీడియా ద్వారా వెలువడుతున్నటువంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి ఏ ఒక్క ఓటర్ కూడా తన హక్కును కోల్పోకుండా ఉండాలి అంటే నిజంగా ఇది ఓటర్ సమగ్ర సర్వేనే అని భావిస్తే దీనికి మరొక 3 మాసాల పాటు సమయం పెంచి గ్రామ సభల్లో చాలా పెద్ద ఎత్తున దీని విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బిఎల్ఓలకు సరైనటువంటి దీనిపైన సాంకేతికపరమైనటువంటి అవగాహన కానీ మరి ప్రభుత్వం విధించినటువంటి నిబంధనల పట్ల కానీ వారికి సరైనటువంటి అవగాహన కూడా లేనటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఇది రాష్ట్రంలో ప్రస్ఫుటంగా బయటపడుతున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో బిఎల్ఓని ఎడ్యుకేట్ చేస్తూనే ఎమ్యూనరేషన్ ఫామ్ ఎలా నింపాలి అనేటువంటి దానిపైన తెలియనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువు వచ్చినా కూడా ఫిల్ చేయలేనటువంటి అనేక మంది ఉన్నటువంటి నేపథ్యంలో దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలని చెప్పి మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎజెండాను మోసుకొని పోయేటువంటి క్రమంలో మొత్తం బీజేపీ ఏమి పాలసీ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పటికే 6.5 కోట్ల మందిని ఓటర్లుగా దేశవ్యాప్తంగా తొలగించారు. మొత్తం దేశంలో సర్ ప్రక్రియ పూర్తయినప్పటికీ 20 కోట్ల మందిని ఓటర్స్ను లిఫ్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు ఓట్లు వేయనటువంటి వాళ్ళు ఎవరు, మీకు ప్రత్యామ్నాయంగా వాయిస్ని వినిపించేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి గుర్తించి మరి ఓటర్లుగా తీసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టొద్దని, పొరపాటు అలాంటి వాటికి మీరు అంగీకరిస్తే సమయమే, తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ 3 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారో లేదో తెలియదు. అప్పుడు బీజేపీ ఎవరితో పొత్తులో ఉంటుందో తెలియదు. అప్పుడు మళ్ళీ మీకు కూడా శంకరగిరి మాన్యాలు ఇదే బీజేపీనే పట్టిస్తుంది. కావాలంటే ఒకసారి మహారాష్ట్రకు పోయిరా, కాదంటే ఒరిస్సాను ఒకసారి చూడు, లేదంటే ఢిల్లీ రాజకీయాలను ఒకసారి పరిశీలన చేయమని చెప్పేసి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఊపా చట్టం కింద ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేయడం జరిగింది నిన్న. అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక భిన్నాభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే లేదా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడాడు అని చెప్పి దాన్ని ఇమిటేట్ చేస్తే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా మీ చేతుల్లోకి తీసుకొని కేసుల మీద కేసులు నమోదు చేయడం ఏ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇది నిదర్శనం అని చెప్పి మేము అడుగుతున్నాం. 4 కేసుల్లో బెయిల్ వచ్చింది వరుసగా. ప్రతి పోలీస్ స్టేషన్లోకి పోయి భౌతికంగా దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. 4 కేసుల్లో కోర్టుకు పోతే జడ్జిలు మాత్రం ఇది కేసు అప్లికబుల్ కాదని చెప్పి వాళ్ళు బెయిల్ ఇస్తూ ఉంటే మీరు మళ్ళీ బెయిల్ ఇస్తారా? బెయిల్ ఇవ్వనంత వరకు దీన్ని వేస్తామని చెప్పేసి ఊపా కింద రాజద్రోహం కింద కేసును బుక్ చేసి ప్రశ్న అనేటువంటి రావణ్ను లోపల వేయడం ఇది సరైనటువంటిది కాదు. ఇది అరాచకానికి దారితీస్తుంది. ఇప్పటికే దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. వాళ్ళను ప్రశ్నించేటువంటి యూట్యూబర్స్ పైన, జర్నలిస్టుల పైన, మేధావుల పైన, ప్రజా సంఘాల పైన ఇతరేతర ముద్రలు వేస్తూ వారు నక్సలైట్లని, అర్బన్ నక్సలైట్లని, సంఘ విద్రోహ శక్తులని, టెర్రరిస్టులతో వారికి సంబంధం ఉందని చెప్పి లేనిపోని అన్నీ ప్రకటించి వాళ్ళందరినీ బంధించడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం నడుస్తుంది. ప్రశ్నించడానికి అవకాశం లేకుండా చేస్తుంది.
మరి అదే స్థితిని ఇక్కడ మీరు బీజేపీతో కలిశారు కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గనులు ఓనర్లు కొల్లగొట్టుకొని పోతా ఉన్నారు. ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారం వచ్చిన తర్వాత జూలై నెలలో ఒక పెద్ద వీడియో ప్లే చేసి వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో కడప జిల్లాలో ఉన్నటువంటి మంగంపేట వెరైటీస్లో 20,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అక్కడున్నటువంటి ఆ యొక్క వెరైటీస్ను తరలించుకొని పోయారని చెప్పి చాలా బ్రహ్మాండంగా ప్రకటించాడు. కానీ అక్కడ అసెంబ్లీలో ప్రకటించాడు, దాని గురించి చెప్పాడు. రెండో రోజు గతంలో ఎవరైతే తరలించారో మూడో రోజు మళ్ళీ ఎంప్రదా కంపెనీకే దాన్ని అప్పగించారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, అటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, ఇటు వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరు. కానీ వాళ్ళే మాట్లాడుకొని ఒకరిపైన ఒక విమర్శ చేసుకొని పాలిటిక్స్ను జరిగే దోపిడీని డైవర్ట్ చేయడానికి, ప్రజల యొక్క ఆలోచనలు పక్కదారి పెట్టడానికి కావాల్సిన ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో వేలాది గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచార క్యాంపెయిన్కు శ్రీకారం చుడతా ఉన్నాం. మావిగన్ అనేటువంటి దానిపైన మాకు ఎలాంటి విశ్వాసం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కంటే ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి అసెంబ్లీలోనే తీర్మానం చేశారు, అమరావతి రాజధాని అని చెప్పేసి తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చాడు. 20,000 30,000 ఎకరాలు సరిపోదు, చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ కావాలని చెప్పి పిలుపునిచ్చాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉంటే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. తర్వాత మీకు అధికారం లేకొచ్చారు. మీరు 5 సంవత్సరాలు అధికారం చేసినప్పుడు ఉన్న రాజధాని అభివృద్ధి జరగలేదు, వేరే మీరు చెప్పినటువంటి 3 రాజధానులు కూడా అభివృద్ధి జరగలేదు. అప్పుడు మీరు మావిగన్ అని చెప్పి కూడా మీరు ఏమీ మాట్లాడలేదు. కాబట్టి ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మీరున్నప్పుడు మీరు రాజధానితో ఆడుకోమాకండి. మేము కమ్యూనిస్ట్ పార్టీగా మా స్టాండు అమరావతి రాజధాని అనేటువంటి దాన్ని మేము సమర్థించాం, దానికోసమే కట్టుబడి ఉంటాం. 2029 ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ధైర్యంతో ప్రకటించుకున్నాడో మాకైతే తెలియదు. ఆయన విజను, ఆయన ఎజెండా ఏమో మాకు తెలియదు. కాబట్టి మేము దాని గురించి చెప్పాం. జరగబోయే ఎన్నికలు రేపు పొద్దున మావిగన అమరావతి అనేటువంటి రాజధానితో ముడిపెట్టి జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అప్పటికి ఎజెండాలు చాలా మారిపోయేటువంటి 3 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో మారుతారు. కాబట్టి ఈరోజే మనం దానిపైన మాట్లాడడం సరికాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, తేనె చుట్టూ ఎందుకు కలుపుకుంటారు, మీరు కలుపుకోవాలి, దాన్ని కురపాల్సినటువంటి అవసరం లేదు. కాగల కార్యం గంధర్వం తీరుస్తారని చెప్పి వేచి చూడాల్సినటువంటి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మంచిదనేటువంటిది మా అభిప్రాయం. ఆయన మా మాట వినొచ్చు, వినకపోవచ్చు. అట్లని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల రూపాయలు డాలర్లన్నీ తీసుకొని వస్తాం, అప్పులు తీసుకొని వచ్చి అమరావతిలో పెట్టి 9 సిటీస్ను అక్కడే అభివృద్ధి చేస్తాం, మొత్తం అభివృద్ధి అంతా అక్కడే కేంద్రీకృతం చేస్తాం, కొత్త రైల్వే స్టేషన్లు, కొత్త విమానాశ్రయాలు, కొత్త యూనివర్సిటీలు, మొత్తం అంతా అక్కడే ఉంటుంది అనేటువంటిది అంటే మాత్రం సరైనది కాదు. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలి, సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. వెనకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర, పలనాడు, ప్రకాశం జిల్లాలు అత్యంత దారుణంగా వెనుకబడ్డటువంటి ప్రాంతాలు. వాటి అభివృద్ధిని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి, వాటికి కూడా నిధులు వెచ్చించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లా కాకుండా అంతా ఇక్కడే కేంద్రీకృతం చేస్తూ ఉంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి పెళ్ళిబుకుతుంది. అది రేపొద్దున ప్రభుత్వాలకు, పాలక వర్గాలకు నష్టం కలుగుతుంది. కాబట్టి మేమైతే చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని సూటిగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే దాదాపు 47,000 కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర నుంచి, ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి, మరొక జర్మనీ బ్యాంకు దగ్గర నుంచి 3 రకాలుగా అప్పులు తీసుకొని వచ్చి మీరు ఇంద్రప్రస్థాన్ని చేపట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. రాజధానికి కావాలి, అమరావతిలోని నిర్మాణం జరగాలి, మంచి నిర్మాణం జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. దట్ ఈస్ అవర్ పాలసీ.